Subscribe to Color Frames. బోర్డర్ గవస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ లో ఇప్పటి వరకు 4 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. ప్రస్తుతం సిరీస్ లో ఆస్ట్రేలియా జట్టు 2 మ్యాచ్లు గెలిచి భారత్ పై ఆధిక్యం ప్రదర్శించింది. సిరీస్ లోని చివరి టెస్టు రేపు జనవరి 3 నుంచి సిడ్నీలో జరగనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ కు ముందు విలేకరుల సమావేశంలో గౌతమ్ గంభీర్ కెప్టెన్ రోహిత్ ను తుది జట్టులో ఉంచాలనుకోవట్లేదని చెప్పాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ఈ సిరీస్ లో రోహిత్ తీవ్రంగా నిరాశపరిచాడు. 2 అంకెల స్కోర్ చేయడానికి ఆపసోపాలు పడ్డాడు. ముఖ్యంగా తనకు బాగా నచ్చిన ఫుల్ షాట్ ని ఆడేందుకు కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఈ సిరీస్ లో రోహిత్ 31 పరుగులు మాత్రమే చేశాడంటే హిట్ మ్యాన్ ఫామ్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఒక ప్లేయర్ కు ఫామ్ లేమి సమస్య సాధారణమే అయినా రోహిత్ లాంటి భారీ హిట్టర్ సాధారణ బంతుల్ని కూడా ఎదుర్కోలేకపోవడం ఆలోచించాల్సిన విషయమే. ఇక రోహిత్ ని సిడ్నీ టెస్ట్ లో తీసుకుంటారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కెప్టెన్ ను తుది జట్టులో ఉంచుకోకపోవడం సాధారణ విషయం కాదు. కానీ సిడ్నీ టెస్ట్ భారత్ కు అత్యంత కీలకంగా మారిన వేళ రోహిత్ ని పక్కన పెట్టే ఆలోచనలో గంభీర్ ఉన్నట్లు తెలుస్తోంది. సిడ్నీ టెస్ట్ మ్యాచ్ రోజు పిచ్ ని బట్టి రోహిత్ ని ఆడించాలా వద్దా అనేది డిసైడ్ చేస్తామని గంభీర్ పేర్కొన్నాడు. ఈ సమాధానంతో రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలకు గంభీర్ ఆజ్యం పోశాడు. మరోవైపు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో కెప్టెన్ రోహిత్ నెట్స్ లో ప్రాక్టీస్ చేయడానికి వచ్చాడు. కానీ అతను మైదానంలో భిన్నంగా కనిపించాడు. రోహిత్ ఎక్కువసేపు మైదానంలో ప్రాక్టీస్ చేయలేదు. జస్ప్రీత్ బుమ్రా మాత్రమే అతనితో మాట్లాడటం కనిపించింది. రోహిత్ ని చూస్తుంటే టీమ్ డ్రెస్సింగ్ రూమ్ లో ఏదో గొడవ జరిగినట్లు అనిపించింది. మెల్బోర్న్ టెస్ట్ ఓడిన తర్వాత గంభీర్ టీమిండియాకు క్లాస్ పీకినట్లు వార్తలు వచ్చాయి. అయితే అవి తప్పుడు వార్తలు అంటూ అలాంటిదేమీ లేదని గంభీర్ చెప్పాడు. మ్యాచ్ ను క్యాజువల్ గా తీసుకున్న ఆటగాళ్లకు కొన్ని టిప్స్ ఇచ్చారని చెప్పాడు. గత 6 నెలల్లో అందరూ తమ సహజమైన ఆట పేరుతో జట్టుకు అన్యాయం చేశారని గంభీర్ పేర్కొన్నాడు. బ్యాడ్ షాట్ లో ఆడుతూ వికెట్లు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశాడు. ఇకపై అలా జరిగే అవకాశం ఏమాత్రం ఉండదని గంభీర్ చెప్పాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.